ఓం నమ శివాయ. ఈ రోజు నేను మీ అందరికీ కూడా ఒక గొప్ప వ్రతం గురించి చెప్పబోతున్నాను. చూడండి, కార్తీక మాసం అంటే శివుడికి చాలా ప్రీతికరమైన మాసం అన్నమాట. అలాంటి ఈ కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా కూడా ఎంతో గొప్ప ఫలితాలని ఇస్తుందన్నమాట. అది ఏంటంటే శ్రీ మహేశ్వర వ్రతం. ఈ మహేశ్వర వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ వ్రతం వల్ల కలిగే దివ్య ఫలితాలు ఏంటో చెప్పుకుందాం. చూడండి, ఆ పరమేశ్వరుడు కళ్యాణ స్వరూపుడు. ఆ మహేశ్వరుణ్ణి ఎవరైతే నిత్యం తలుస్తూ ఉంటారో వారికి ఎటువంటి ఆపదలు కలగవు, సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. పరమేశ్వరుడు భక్తజన సులభుడు. ఆయన బోలాశంకరుడు. ఆ స్వామిని ఒక్కసారి తలిస్తే కూడా చాలు, ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. నిర్మలమైన మనసుతో ఆ పరమేశ్వరుని ఆరాధించిన వారికి అన్ని దుఃఖాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. చూడండి, ఇక్కడ శివభక్తులను నవగ్రహాలు కూడా బాధ పెట్టవన్నమాట. ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని స్మరించే వారికి ఏ గ్రహ బాధలు కూడా ఉండవు. ఇప్పుడు అలాంటి వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెప్పుకుందాం. ఈ వ్రతం చేయటానికి వయస్సుతో కానీ కులంతో కానీ పని లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. స్త్రీ పురుష భేదం అనేది లేదు. ఏ నెలలో అయినా ఏ రోజైనా మొదలు పెట్టుకోవచ్చు. కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి తిథులనందు కానీ చేసినా లేదా ఆరుద్ర నక్షత్రం రోజు పఠిస్తే ఇంకా శుభప్రదం అన్నమాట. సోమవారం నాడు చదివితే చాలా మంచిది. కార్తీక సోమవారాల యందు ఈ వ్రతం ఆచరిస్తే జన్మ జన్మల పాపాలు కూడా నశిస్తాయన్నమాట. ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించే రోజున ఉపవాసం తప్పక ఉండాలి అనే నియమం ఏమీ అవసరం లేదు. ఈ వ్రతం ఆచరించే ముందు ఒక్కసారి మనసులో గణపతికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు నమస్కరించుకొని ఆ తర్వాత మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం మనసులో తలుచుకొని వ్రతం మొదలు పెట్టుకోవాలి. చూడండి, ఈ వ్రతం ఆచరించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ తప్పక కలిసి ఆచరించాలనే నియమం లేదు. భర్తకు వీలున్నప్పుడు భర్త, భార్యకు వీలున్నప్పుడు భార్య, ఇలా ఎవరిని వీలును బట్టి వారు ఆచరించుకోవచ్చు. వీలున్నప్పుడు ఇద్దరూ కలిసి ఆచరిస్తే ఇంకా మంచిది. దురదృష్టవశాత్తు భార్యను కోల్పోయిన పురుషులు కానీ, భర్తను కోల్పోయిన స్త్రీలు కానీ కూడా నిరభ్యంతరంగా ఈ వ్రతం ఆచరించుకోవచ్చు. ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్తి మనశ్శాంతి కలుగుతుందన్నమాట. ఈ వ్రతం ఆచరించిన తర్వాత స్వామివారికి అరటి పండ్లని కానీ, జామ పండ్లని కానీ నైవేద్యంగా పెట్టినట్లయితే వారికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోతుందన్నమాట. ఎటువంటి ఆపదలు కలగవు, అపమృత్యు భయం అనేది ఉండదన్నమాట. ఒకవేళ ఎవరైనా ఈ వ్రతం చేయలేను అనుకుంటే వారి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకళ్ళు వారి తరపున ఈ వ్రతాన్ని వారి కోసం చేసినట్లయితే ఆ ఫలితం వారికి దక్కుతుందన్నమాట. అలానే సంతానం లేని వారికి స్వామివారి ఆలయంలో కానీ సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా 3 రోజులు కానీ ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలానే వివాహం కాని వారికి కూడా ఖచ్చితంగా వివాహం జరుగుతుందన్నమాట. చూడండి, ముందుగా గణపతికి పూజ చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అలా గణపతికి నమస్కారం చేసుకున్నాక దీపారాధన చేసుకోండి. దీపం వెలిగించిన తర్వాత దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిష్యం ప్రభురవ్యః సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహి మే. అలా చేసిన తర్వాత ఆచమనం చెప్పుకోండి. తర్వాత సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు ఏ కోరిక మీద ఈ వ్రతాన్ని చేస్తున్నారు అనే సంకల్పం చెప్పుకున్న తర్వాత ఘంటానాదం చేసుకోండి. అగమార్తాంతు దేవానాం గమనార్తాంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వనలాంఛనం. అథాంగ పూజ మొదలు పెడదాం ఇప్పుడు. ఓం శంకరాయ నమః పాదౌ పూజయామి. ఓం శివాయ నమః జంఘే పూజయామి. ఓం మహేశ్వరాయ నమః జానూని పూజయామి. ఓం త్రిలోకేశాయ నమః ఊరు పూజయామి. ఓం వృషభారూఢాయ నమః గుహ్యం పూజయామి. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః కటిం పూజయామి. ఓం మృత్యుంజయాయ నమః నాభిం పూజయామి. ఓం రుద్రాయ నమః ఉదరం పూజయామి. ఓం సాంబాయ నమః హృదయం పూజయామి. ఓం భుజంగభూషణాయ నమః హస్తౌ పూజయామి. ఓం సదాశివాయ నమః భుజౌ పూజయామి.
పూజయామి. ఓం విశ్వేశ్వరాయ నమః. కంఠం పూజయామి. ఓం గిరీశాయ నమః. ముఖం పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః. నేత్రాణి పూజయామి. ఓం విరూపాక్షాయ నమః. లలాటం పూజయామి. ఓం గంగాధరాయ నమః. శిరః పూజయామి. ఓం జటాధరాయ నమః. మౌలిం పూజయామి. ఓం పశుపతయే నమః. సర్వాణ్యాంగాని పూజయామి. శ్రీ పరమేశ్వర సర్వాణ్యంగాని పూజయామి సమర్పయామి. ఇలా ఈ పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా శివ అష్టోత్తర శతనామావళిని చదువుకోండి. తర్వాత శ్రీ పార్వతీ అష్టోత్తర శతనామావళిని చదువుకోండి. తర్వాత మీ ముందు చిన్న శివలింగాన్ని పెట్టుకొని లింగాష్టకాన్ని చదువుకుంటూ స్వామివారికి అభిషేకాన్ని చేసుకోండి. చూడండి, ఈ మహేశ్వర వ్రతం అనేది 5 కథల రూపంలో ఉంటుందన్నమాట. కథలే కదా, హాయిగా వినేయండి. అందులో మొదటి కథ చెప్పుకుందాం, వినండి. పరమేశ్వరుడు భక్తవత్సలుడు. ఆయన ఆశ్రిత జన పక్షపాతి అనమాట. చూడండి, రోజులో ఒక్కసారైనా సరే ఓం నమః శివాయ అంటే చాలు సర్వ శుభాలు కూడా కలుగుతుంటాయి. ఆ స్వామి నామాన్నే ప్రతిరోజు స్మరించే వారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తుంటాయి. ఎటువంటి ఆపదలు దరిచేరవు. అపమృత్యు భయం అనేది ఉండదు. భక్తవత్సలుడైన ఆ మహేశ్వరుడే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి ఈ వ్రతాన్ని అనుగ్రహించారన్నమాట. ఈ వ్రతం నిర్మల మనస్సుతో స్వామినే స్మరిస్తూ ఆచరించిన వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు. సర్వ శుభాలు కూడా కలుగుతాయి. ఇంకా కథ మొదలు పెట్టుకుందాం. పూర్వకాలంలో కావేరీ నది తీరంలో పరమేశ్వరునికి శివశర్మ అనే ఒక మహాభక్తుడు ఉండేవాడనమాట. అతడు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించుకున్నవాడై చుట్టుపక్కల వారి గ్రామాల్లో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడనమాట. ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఆ దంపతులకు 2 కుమార్తెలు. ఇద్దరికీ కూడా మంచి వరులతో వివాహం జరిగింది. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అని భావించేవాళ్ళు అనమాట. అతని భార్య పేరు సుమతి. ఆవిడ కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేది. ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకునేవాడు. ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు, స్నేహితులకు, దంపతులకు భోజనం పెట్టకుండా పంపించేవారు కాదనమాట. అలా ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుడినే స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు. ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం మానేసింది. ఎన్నో రకాల మందులు వాడినా కూడా ఫలితం లేకుండా పోయింది. రోజు రోజుకి కంటి చూపు ఇంకా మందగిస్తూ వచ్చేదనమాట. చూపు సరిగ్గా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి ఆయన కింద పడిపోవటంతో ఆయన మోకాళ్ళు విరిగి 2 నెలల మంచం మీద ఉండవలసి వచ్చింది. ఎప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణే స్మరించే మాకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయి అని ఆ దంపతులు ఎంతో కృంగిపోతూ ఉండేవారన్నమాట. పరమేశ్వరా, ఏమిటి మాకు ఈ పరీక్ష, ఎందుకు మాకు ఇన్ని బాధలు ఇచ్చావు తండ్రి అని పదే పదే మొరపెట్టుకుంటూ ఉండేవారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాప ఫలితం అనుభవించక తప్పదు. కానీ పరమేశ్వరుడు దయామయుడు కదా. శివశర్మ నిరంతరం ఆయనని స్మరిస్తూ ఉండటం వల్ల పాప ఫలితం తీరడంతో తన భక్తునికి ఇంకా రక్షించాలని తరువాతి రోజు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చారనమాట. శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణుల్లో ఏదో ఒక దివ్య తేజస్సు కనిపించింది. ఆ దంపతులిద్దరూ కూడా ఆ బ్రాహ్మణునికి నమస్కరించుకొని, స్వామి, తమరు దివ్య తపస్సంపన్నుల్లాగా కనిపిస్తున్నారు. నా యందు దయతలచి ఈ బాధల నుండి విముక్తి పొందే మార్గాన్ని సెలవేయండయ్యా అని ప్రార్థించారనమాట. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అంటున్నాడు, నాయనా, మీ బాధని నేను గ్రహించాను. మీ బాధలన్నీ తొలగే ఒక ఉపాయం చెప్తాను, వినండి అని చెప్తున్నారు. ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే ఒక గుట్ట ఉన్నది. ఆ గుట్ట పైన వెలిసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలో వెళ్ళి ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చారనమాట. ఎప్పుడైతే అలా చెప్పారో ఇక శివశర్మకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఆతృతతో వెంటనే తన భార్యతో కలిసి మరుసటి రోజే బయలుదేరి వెళ్ళారనమాట. అలా వెళ్ళి శివగిరి ప్రాంతానికి చేరుకున్నారు. కొండ మీద మెట్లు సరిగ్గా లేవు. కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది. కంటి చూపు సరిగ్గా కనపడక ఈ కాలి నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది. కొండపై నుంచి కిందకు దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడగటం మొదలుపెట్టారు. వారు శివశర్మ దంపతులను
దాదాపు 1000 మెట్లు ఉన్నాయని 2 గంటల కంటే ఎక్కువే సమయం పడుతుందని చెప్పారు. శివశర్మకు ఎంతో బాధ కలిగింది. ఈ కాలి నొప్పితో ఎలా ఎక్కగలనయ్యా అని ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ, కానీ మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనపడుతున్నాడు ఆయనకి. ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకొని అలానే రొప్పుకుంటూ రోసుకుంటూ కొండ ఎక్కాడనమాట. ఆ మెట్లు ఎలా ఉన్నాయంటే చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి చాలా కష్టంగా ఉన్నాయన్నమాట. శివశర్మ అవి ఎక్కలేక ప్రతి 10 మెట్లకి ఒకసారి కూర్చుంటున్నాడనమాట. అలా 200 మెట్లు ఎక్కేసరికి అతడిలో ఊపిరి పూర్తిగా పోయింది. ఇక ముందుకు వెళ్ళలేనని తలిచి ఉన్న చోటే కూర్చున్నాడు. అప్పుడు అక్కడ మెట్లెక్కుతున్న భక్తులలో ఒకరు వీరి దగ్గరికి వచ్చి, స్వామి నాతో రండి, మీరు తేలికగా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చేయి పట్టుకుని లేపారు. శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తాకగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్తు ప్రసరించినట్లు అయిందనమాట. అంతే, అతడి చెయ్యి పట్టుకొని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేశాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది. శివశర్మ దంపతులు ఇద్దరూ కళ్ళు మూసుకొని ఆలయం వైపు తిరిగి ఆ స్వామిని నమస్కరించుకున్నారు. అంతే, ఆశ్చర్యం అక్కడతో. కన్నులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైపోయింది. కంటి చూపు మునపటి కంటే శక్తివంతంగా అనిపించింది. ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుని దంపతులిద్దరూ ఎన్నో విధాలుగా స్తుతించారు. ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న ఆ భక్తుడు కనిపించట్లేదనమాట. చుట్టుపక్కలంతా వెతికి చూశారు, కానీ ఎక్కడా కనపడతలేదు. అప్పుడు వారికి అర్థమైంది, ఆ పరమేశ్వరుడే అతని భక్తుని రూపంలో వచ్చి తనను అనుగ్రహించాడని. శివశర్మ దంపతులు గ్రహించి ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలోకి వెళ్లి పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఆ పరమేశ్వరుణ్ణి దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. కొన్ని రోజులకు శివశర్మ కాలి నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. శివశర్మ దంపతులు బ్రతికినంత కాలం ఆ పరమేశ్వరుణ్ణే సేవిస్తూ సుఖంగా గడిచి చివరికి ముక్తిని పొందారు. అదనమాట శివశర్మ యొక్క దివ్య కథ. ఇది మొదటి అధ్యాయం పూర్తయిపోయింది. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ అందరూ కూడా చెప్పండి, ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు 2వ అధ్యాయం మొదలు పెట్టుకుందాం. ఈ 2వ కథ పేరు శంకర భట్టు కథ. చూడండి, సృష్టి మొత్తానికి కారణభూతుడు ఆ పరమేశ్వరుడే. సమస్త దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుణ్ణే నిత్యం స్తుతిస్తూ ఉంటారు. రోజులో ఒక్కసారైనా ఆ పరమేశ్వరుని నామాన్ని తలుచుకున్నా ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. అందులోనూ సంధ్యా సమయంలో శివనామస్మరణ చేసిన వారికి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం ప్రార్థించే వారికి సర్వ శుభాలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, ఎటువంటి అనారోగ్యం దరిచేరదు, బ్రతికినంత కాలం సుఖంగా జీవించి చివరికి విముక్తిని పొందుతారు. చూడండి, పూర్వకాలంలో కృష్ణా నది తీరంలో శంకరభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తన ఊరిలోని వేద పాఠశాలలో విద్యను నేర్చుకుని చుట్టుపక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు. భార్య, 2 కుమారులతో సుఖంగా ఉండేవాడు. నిత్యం ఆ భగవత్ నామస్మరణతో గడుపుతూ ఉండేవాడు. పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరిగింది. ఇంతలో అతడికి 50 సంవత్సరాల వయసు కూడా వచ్చింది. ఎంతో ధనం సంపాదించడం చేత అతడిలో అహంకారం పెరిగిపోయింది. దాంతో దైవభక్తి సన్నగిల్లింది. అందుకే చెడు అలవాట్లకు లోనయ్యాడు. ఒకప్పుడు ఎంతో పేరుగల శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్యా పిల్లల చేత కూడా అసహ్యించుకోబడే పరిస్థితికి వచ్చేశాడు. ఉన్న వ్యసనాలతో పాటు పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవ్వడంతో ఊరందరూ కలిసి అతడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. ఊరి నుండి బహిష్కరింపబడ్డ శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్ష ఎత్తుకుంటూ జీవించాడనమాట. అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరొక ఊరు చేరుకుండేవాడు. ఒకనాడు ఉన్న ఊరి నుండి బయలుదేరి వెళ్తూ మధ్యలో అరణ్య మార్గంలో చిక్కుకున్నాడు. చూడండి, ఎటు చూసినా కటిక చీకటిగా ఉంది. దారి తెలియక ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతూ ఉన్నాడు. అలా తికమక పడుతూ ఒక చెట్టు కింద నిద్రపోయాడనమాట. రాత్రంతా అడవి మృగాల అరుపులతో నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు ఆయనకి. ఉదయం లేవగానే మళ్ళీ నడక తిరిగి ప్రారంభించాడు. నీరసంగా ఉండడం చేత ఎక్కువ దూరం నడవలేకపోయాడు. ఇంతలో సాయంత్రమై చీకటి పడిపోయింది. ఒంట్లో ఓపిక నశించి ఇక మరణం తప్పదని తలిచాడు. ఇప్పుడు శంకరభట్టుకి ఒక పాత భవనం కనపడింది. ఆ భవనం అంతా కూడా పాడుపడిపోయి శిథిలావస్థలో ఉంది. అందులో చిన్న చిన్న గదులు, అనేక గదులు ఉన్నట్లు
కనబడ్డాయి. నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశించి ఆ రాత్రి అక్కడే పడుకుందామని నిశ్చయించుకున్నాడు. ఆ గది అంతా కూడా దుమ్ము ధూళితో కప్పేసున్నది. కాలికి ఎన్నో ముళ్ళు ఆకులు తగులుతున్నాయి. అక్కడ నిద్రించడం కోసం ఆ స్థలమంతా కూడా శుభ్రం చేసుకుని చీకటిలో కాలికి తగులుతున్న ఆకులను పక్కకి ఇట్లా విసిరేశాడు. అంతా కటిక చీకటి. ఆ భవనం ఏమిటో కూడా తెలియటం లేదు. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి నిద్ర కూడా పట్టటం లేదు. ఇంతలో తెల్లవారింది. అతడికి ఎదురుగా ఒక్కసారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శంకరభట్టుతో ఇలా అంటున్నాడు అనమాట పరమేశ్వరుడు, నాయనా శంకరభట్టు, నీవు ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశావు. కానీ నిన్న రాత్రి తెలియక చేసిన నీ పనుల వల్ల నేను ఎంతో ప్రసన్నుడనయ్యాను. నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం. నువ్వు అడుగుపెట్టిన ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది. ఇంతకాలం ఎవరూ పట్టించుకొనక ఇది ఇలా శిథిలావస్థలో ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దాన్ని శుభ్రపరిచే ప్రయత్నం చేశావు. అంతేకాక ఎప్పటి నుంచో కింద పడి ఉన్న బిల్వదళాలను నీకు తెలియకుండానే ఒక పక్కనున్న నా శివలింగం పైన విసిరావు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించిన భాగ్యం నీకు దక్కింది. ఈ క్షణం నుండి నీకు అన్ని ఐశ్వర్యాలను ప్రసాదిస్తున్నాను. ఒక్కసారి కన్నులు మూసుకొని నన్ను ప్రార్థించు అని ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఆ శంకరభట్టు కళ్ళు మూసుకొని కళ్ళు తెరవగానే తన గ్రామంలోనే ఉన్నాడు. ఇదంతా కూడా ఆ మహేశ్వరుని యొక్క మహిమగా గుర్తించాడు. ఎటువంటి అనారోగ్యం లేదు ఇప్పుడు ఆయనకి. ఎంతో ఐశ్వర్యం లభించింది. జరిగిందంతా భార్యా పిల్లలకు ఊరు వాళ్ళకి చెప్పాడు. అటు తర్వాత శంకరభట్టు ఎటువంటి చెడు వ్యసనాలకి లోను కాకుండా ఎన్నో మంచి పనులు చేస్తూ ఆ పరమేశ్వరుని సేవిస్తూ కాలం గడిచి చివరికి ఆ మహేశ్వరుడిలోనే ఐక్యమయ్యాడనమాట. పరమేశ్వరుడు అంతటి దయామయుడు. తెలియకుండానే తనను కొలిచినా కూడా శంకరభట్టుకు ఎంతగానో అనుగ్రహించాడు. ఇక తెలిసి చేసే శివ పూజ వలన ఎంత పుణ్యఫలం లభిస్తుందో చెప్పవలసిన అవసరం లేదు. పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్కసారి తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. చూడండి, మనకి ఖర్చుతో పని లేకుండా చెంబుడి నీటిని తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేస్తే కూడా ఆయన పొంగిపోతాడనమాట. ఇంకా ఎటువంటి ఖర్చు అనేది లేకుండా ఒక్కసారి ప్రేమతో ఆయనని శివా అని పిలిస్తే చాలు, పొంగిపోతాడు ఆయన. అలాంటి మంగళకరుడు, శుభప్రదుడు, ముక్తి ప్రదాత అయిన పరమేశ్వరుడికి నమస్కారములు అని నమస్కరించుకుంటూ ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ శంభో శంకర. అది శంకరభట్టు కథ. తరువాత 3వ అధ్యాయం. అదే శివదాసుని కథ. చూడండి, పరమేశ్వరుడు ఎంతో దయామయుడు. తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత, అనురాగం. తనను నమ్మి కొలిచిన వారు ఈ 14 లోకాలలో ఎక్కడున్నా సరే నిత్యం కంటికి రెప్పలాగా కాపాడే అమృతమూర్తి. చూడండి, ఇక్కడ పరమేశ్వరుని ఎవరైతే కొలుస్తూ ఉంటారో అలాంటి భక్తులు భేదవాడ ధనికుడా అనే భేదం అనేది ఆయనకు ఉండదు. మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు, అతడికి సర్వ సంపదలను కూడా అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు అంటేనే అమితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఇక్కడ ఎవరైతే ఈశ్వర అని కొలుస్తారో ఆ శబ్దానికే ఆయన పొంగిపోతూ ఉంటాడనమాట. ఇప్పుడు కథ మొదలు పెట్టుకుందాం. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతడికి చిన్ననాటి నుండే శివుడి మీద అపారమైన భక్తితో ఎప్పుడూ కూడా ఆ శివుడి యొక్క నామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా సరే పరమేశ్వరార్పణమస్తు అని తలుచుకొని చేసేవాడు. ఆ స్వామి దయవలనే శివదాసునికి ఆ ఊరిలో జమీందారు శేషయ్య ఇంట్లో గుమస్తాగా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికినంత కాలం ప్రతిరోజు క్రమం తప్పకుండా శివుడికి అభిషేకం చేస్తానని మనసులో అనుకున్నాడు. ఆ ప్రకారమే ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయం లేవగానే శుభ్రంగా స్నానం చేసి తన ఇంటిలోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయడం ప్రారంభించాడు. శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వల్ల రాత్రి నిద్రపోవడం ఆలస్యమైనా సరే తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చెయ్యందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనే గుండె ధైర్యంతో చేసేవాడు అనమాట. శివదాసు యొక్క అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాఫీగా సాగిపోయేలాగా అనుగ్రహించాడనమాట. రోజులు అలా జరుగుతుండగా ఒక రోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. రాత్రిరంతా కూడా కుంభవృషిగా కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్లి స్వచ్ఛమైన నీరుని తీసుకొని వచ్చి శివుడికి అభిషేకం
అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరాడు. వర్షం జోరుగా పడుతూ ఉండటంతో కొంచెం ఆలస్యమైంది. శివదాసుని చూస్తూనే జమీందారు గారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకింత ఆలస్యమైంది? ఒక్కరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసుని ఎన్నో మాటలు అనడం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. పరమేశ్వరుడు ఎంతటి భక్తవత్సలుడంటే తన భక్తులను ఎవరైనా పల్లెత్తి మాట అన్నా కూడా ఊరుకోడనమాట. ప్రతి నిత్యం తననే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసుణ్ణి ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరుడికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ విధంగా ఆ శివుడి ఆగ్రహానికి లోనైన జమీందారుకి మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచాన పడ్డాడు. కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం అంతా హరించింది. ఇలా ఎందుకు జరిగిందో అతడికి అర్థం కావటం లేదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఏ జబ్బులనైనా కూడా నయం చేయగలడని జనం చెప్పుకుంటుంటే జమీందారు భార్య ఆ సాధువుని కలిసి ప్రాధేయపడితే అతడు దయతలిచి జమీందారుని చూడటానికి ఇంటికి వచ్చాడు. ఒక్కసారి కన్నులు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు, నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసుని అనవసరంగా దూషించావు. పరమేశ్వరునికి ఎంతో ప్రియభక్తుడైన అతడిని ఆ విధంగా దూషించడం వలన ఆ స్వామి యొక్క ఆగ్రహానికి లోనయ్యావు. అందువలనే ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారి భార్య వైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసుని రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని చెప్పారు. అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని, మీ బాధలన్నీ తొలగిపోతాయని చెప్పాడు. ఆ మరుసటి నాడే శివదాసుని జమీందారి దంపతులు వారింటికి పిలిపించి తమ తప్పుని మన్నించమని వేడుకొని అతడి కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ తలపైన చల్లుకున్నారు. అంతే, జమీందారికి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోయింది. సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిల్చున్నాడు. ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో సంతోషపడి శివదాసునికి నమస్కరించుకొని ఆ పరమేశ్వరుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతించడం మొదలుపెట్టారు. జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడయ్యాడు. ప్రతి నిత్యము కూడా పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపారు. ఆ ఊరిలో చక్కటి శివాలయం నిర్మించి జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు. అది శివదాసుని యొక్క కథ. ఒకసారి మళ్ళీ ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. తరువాత 4వ అధ్యాయం. అదే గంగరాజు కథ. చూడండి, పరమేశ్వరుడు భక్తవత్సలుడు. రోజులో ఒక్కసారైనా పరమేశ్వరుణ్ణి మనసులో తలిస్తే కూడా మన జీవితం అంతా కూడా శుభప్రదంగా గడిచిపోతుంది. ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు. అపమృత్యు భయం అనేది ఉండదు. సర్వ శుభాలు కలుగుతుంటాయి. మనస్ఫూర్తిగా ఆ స్వామిని కొలిచేవారి ఇంట సిరి సంపదలు కొలువై ఉంటాయన్నమాట. దేనికి లోటు అనేది ఉండదు. జ్ఞానము, పాండిత్యము కూడా లభిస్తుంటుంది. ఎలాంటి పని అయినా కూడా జయప్రదంగా నెరవేరుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కథ మొదలు పెట్టుకుందాం. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనే చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనం సంపాదించాడు. అంత ధనం సంపాదించాడే కానీ ఏ మాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదనమాట. పరమ పిసినారిగా పేరు పొందాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకునేవాడు. అలా బ్రతికిన గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిలాగా జన్మించాడనమాట. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించి గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఏ ఆధారము లేక జోలె పట్టుకొని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊరిలో కొన్ని నెలలు నివసించి తరువాత మరో ఊరు చేరుకుంటూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనే ఊరు చేరాడు. ఆ ఊరిలో పరమేశ్వరుని ఆలయం ఎంతో శక్తివంతంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఆ శివలింగాలను ప్రతిష్ఠించారని ఆ ఊరి ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారు. అలాంటి ఆ ఊరిని చేరిన గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఊళ్ళల్లోకి వెళ్లి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఒక రోజు ఉదయం అలా భిక్షాటనకు వెళ్లిన గంగరాజుకు ఎవ్వరూ కూడా ఎలాంటి పదార్థాలు కూడా అతని పాత్రలో వేయలేదు. సరే, సాయంత్రమైనా ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని అనుకున్నాడు. సాయంత్రం కూడా అన్ని వీధులు తిరగటం మొదలుపెట్టాడు. కానీ ఎవ్వరూ కూడా ఏ పదార్థాన్ని భిక్షగా వేయలేదు.
ప్రతిరోజు ఏదో ఒకటి తనకి లభించేది. ఆ ఒక్కరోజు మాత్రం ఎవ్వరూ కూడా తనకు భిక్ష వేయలేదనమాట. అది ఎందుకు అలా జరిగిందనేది అతనికి అర్థం కాలేదు. ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి మళ్ళీ తన పెద్ద చెట్టు వద్దకు చేరుకున్నాడు. ఒక్కసారిగా పెద్ద వాన మొదలైంది. గంగరాజు తడిసి ముద్దయిపోయాడు. చివరకు మళ్ళీ వెళ్లి ఇంకొక చెట్టు కిందకు చేరుకున్నాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరటంతో నీటిని పక్కకు విసిరాడు. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వచ్చింది. అంతేకాదు, తన పక్కన బంగారు నాణేల మూట కనపడింది. ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ అద్భుతాలు అని తలుస్తుండగా పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నాయనా, ఈ రోజు నాకెంతో ప్రీతికరమైన సోమవారం, అందులోనూ ఏకాదశి. ఊరి ప్రజలందరూ ఉపవాసం ఉండటం వలన నీకు ఏ పదార్థము కూడా లభించలేదు. అందువలన నీవు కూడా ఈరోజు ఉపవాసం చేసిన వాడు అయ్యావు. అంతేకాదు, కన్నులు కనపడకపోయినా నీకు తెలియకుండా నీవు విసిరిన నీ పాత్రలోని వర్షపు నీరు పక్కన ఉన్న శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం చేసిన వాడు అయ్యావు. ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు. అందువలన నీకు చూపును ప్రసాదించాను. ఈ బంగారు నాణాలను తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టుకుని ఎంతో ధనాన్ని సంపాదించాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేశాడు. జీవించినంతకాలం సుఖంగా ఏ బాధ లేకుండా గడిచిపోయిందనమాట. అలా చివరికి ముక్తిని పొందాడనమాట. చూడండి, పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్క బిల్వదళంతో పూజించిన ఎంతో తృప్తిని చెందుతాడు. సర్వ సంపదలను కూడా అనుగ్రహిస్తాడు. చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతటి అమృతమూర్తి అయిన మహేశ్వరునికి నమస్కరించుకుంటూ మళ్ళీ ఇంకొకసారి ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. చూడండి, తరువాత చివరి అధ్యాయం 5వ అధ్యాయం, అదే గోపాలుని దివ్య కథ. చూడండి, ఇక్కడ పరమేశ్వరుడు పరమ దయాస్వరూపుడు. తననే నమ్మి కొలిచే వారికి ఏ చిన్న ఆపద కలిగినా తక్షణం రక్షించే అమృతమూర్తి. జీవితంలో ఒక్కసారైనా ఓం నమః శివాయ అంటే చాలు, అతడిని జీవించినంత కాలం కంటికి రెప్పలా కాపాడతారనమాట. ఆ స్వామి విశ్వపతి అనే భక్తునికి ఈ 5 కథలను కూడా అనుగ్రహించాడు. ఈ కథలను నిత్యం చదివే వారికి తన అనుగ్రహం కలుగుతుందని సాక్షాత్తు ఆ స్వామియే సెలవిచ్చారు ఇక్కడ. అలాంటిదే గోపాలుని దివ్య కథ కూడా. చూడండి, పూర్వకాలంలో ఏకనాథపురం అనే ఒక గ్రామం ఉంది. అందులో ఒక గొప్ప శివాలయం ఉండేదనమాట. ఆ ఆలయంలో వెలిసిన శివలింగానికి సాక్షాత్తు దేవతలే వచ్చి ప్రతిష్ఠించారు అని పేరు. ఆ శివలింగం ఎంతో మహిమగల్లదని చుట్టుపక్కల గ్రామాలలో కూడా పేరు పొందినది. అలా పక్క గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా బళ్ళు కట్టుకొని మరీ వచ్చి పరమేశ్వరుని సేవించుకునేవారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆ దేవాలయంలో అద్భుతమైన ఉత్సవాలు చేయించేవారు. ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించేవారు. ఎన్నో ప్రత్యేక పూజలు చేసేవారు. ఆ ఆలయంలో భిక్షమయ్య అనే ఒక పూజారి ఉండేవాడు. అతడు వేదాలు తెలిసిన వారిని జనం చెప్పుకునేవారనమాట. నమక చమకాలతో నిత్యం పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే తనకు అన్ని విద్యలు తెలుసునని, ఎంతో గొప్ప పండితుడని కొంచెం అహంకారం కూడా ఉండేది. ఎంతటి వారికైనా అహంకారం తగదు కదా. అలానే పరమేశ్వరుడు ఇతడికి బుద్ధి చెప్పాలని అనుకున్నారు. ఒకనాడు ఆలయంలో నిత్యం పూజ చేసే పాత్రలోని ఒక చిన్న వెండి పాత్ర మాయమైంది. ఆలయమంతా ఎంత వెతికినా కనపడలేదు. ఆలయంలో గోపాలుడు అనేవాడు చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆలయ ఆవరణమంతా ఊడ్చి నీళ్లు చిమ్మి కడిగేవాడు. ఏమి చదువుకోపోయినా ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణే ధ్యానిస్తూ కాలం గడిపేవాడు. భిక్షమయ్య ఈ గోపాలుడే ఆ గిన్నెను కూడా దొంగలించి ఉంటాడని అనుకున్నాడనమాట. సాయంత్రం వాడిని పిలిచి ఇదే విషయం గట్టిగా అడిగాడు. ఎంత గట్టిగా అడిగినా తాను ఆ పని చేయలేదని, తనకు అటువంటి ఉద్దేశమే లేదని అన్నాడు. అయితే భిక్షమయ్య మాత్రం వాడు చెప్పిన మాటలు నమ్మలేదు. గట్టిగా అరిచి ఆవేశంతో ఊగిపోతున్నాడు. పక్కన ఉన్న కర్ర తీసుకొని గోపాలుడిని గట్టిగా కొట్టాడు. ఎన్ని దెబ్బలు తిన్నా కూడా గోపాలుడు ఏమాత్రం చెలించక చేతులు కట్టుకొని తాను ఆ దొంగతనం చేయలేదని అన్నాడు.
ఇక విసుగు వచ్చిన భిక్షయ్య ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. గోపాలుడు తన మీద అనవసరంగా నింద పడినందుకు బాధపడుతూ ఆ పరమేశ్వరుని తలుస్తూ నిద్రపోయాడనమాట. మరునాటి ఉదయం భిక్షమయ్య గర్భాలయంలో తలుపులు తీయగానే అక్కడ కనపడిన దృశ్యం చూసి అలానే నించుండిపోయాడు. ఏం చూశాడు అక్కడ భిక్షయ్య అంటే శివలింగంపై అనేక చారలు కనపడ్డాయి. వెంటనే జరిగింది భిక్షమయ్యకు అర్థమైంది. తాను గోపాలను కొట్టిన దెబ్బలన్నీ స్వామి తాను తీసుకున్నాడు. ఎంతటి మహా అపరాధం చేశాను అని తలిచాడు. ఇంతలో పక్కనున్న పానవట్టం నుంచి ఒక ఎలుక ఆ గిన్నెను నోట కరుచుకొని వచ్చి అక్కడ వదిలి అంతే వేగంతో వెళ్ళిపోయింది. భిక్షమయ్యకు ఎంతో బాధ కలిగింది. గోపాలుణ్ణి అనవసరంగా కొట్టానని, తన అపరాధాన్ని మన్నించమని ఆ పరమశివుణ్ణి పరిపరి విధాలుగా వేడుకున్నాడు. అటు తర్వాత ఆ శివలింగాన్ని పంచామృతంతో అభిషేకం చేసి గోపాలుని పిలిచి తన తప్పుని క్షమించమని వేడుకున్నాడు. పరమేశ్వరునికి కావాల్సింది పాండిత్యము, సర్వశాస్త్రాలు తెలుసుకున్న జ్ఞానము కాదు. ఇవన్నీ ఉన్న అహంకారం ఉన్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం అనేది కలగదు. పరమేశ్వరుడికి కావాల్సింది ఇక్కడ స్వచ్ఛమైన నిర్మలమైన భక్తి. ప్రశాంత చిత్తంతో, నిష్కలమైన హృదయంతో ఆ స్వామిని రోజులో ఒక్కసారి తలిచినా కూడా చాలు. ఆ స్వామి మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు. అంతటి అమృతమూర్తి అయిన పరమేశ్వరుడికి నమస్కరించుకుంటూ ఓం నమః శ్రీ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మంగళహారతిని ఇవ్వండి. అది ఎలాగంటే ఓం నమః శివాయ అనే దాంట్లో ఓంని తీసుకొని ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం అనండి. తరువాత నా తీసుకోండి. నా మంగళం నాకార మంగళం నాగబిందు కళాతీత దేవ మంగళం. తరువాత మహ్ తీసుకోండి. మా మంగళం మాకార మంగళం మహాదేవ దయా సింధో ఈశ మంగళం. తరువాత షీ మంగళం శీకార మంగళం సిద్ధ బుద్ధరహిత పరబ్రహ్మ మంగళం. తరువాత వా మంగళం వాకార మంగళం వాదభేదరహిత పరబ్రహ్మ మంగళం. తరువాత యా మంగళం యాకార మంగళం యథాతథ్య పరిజ్ఞాన వేద్య మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. అది పంచాక్షరి మంత్ర మంగళహారతి అన్నమాట. ఇలా మంగళహారతి ఇస్తూ స్వామివారిని నమస్కరించుకొని ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వారందరి కోరికలు కూడా తీరాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని నమస్కరించుకుంటూ ఓం నమః శివాయ.